హలో ఫ్రెండ్స్, 3 రోజుల క్రితం నేను ఎలక్టోరల్ బాండ్స్ కాదు బెయిల్ బాండ్స్ అంటూ ఒక వీడియో చేశాను అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వెంటనే. అయితే ఆ వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా సత్యం కాదు కాబట్టి దానికి ఒక కరెక్షన్ వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను. ఆ వీడియోలో నేను అరవింద్ కేజ్రీవాల్ని ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు అరెస్ట్ చేశారని చెప్తూ దాంతోపాటుగా ఇందులో ప్రధాన నిందితుల్లో ఒకళ్ళైన అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి బెయిల్ రావటం వెనక ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో చేతులు మారిన ముడుపుల గురించి కూడా మాట్లాడాను. అందులో నేను చెప్పింది ఏంటంటే నవంబర్ 10, 2022న శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే నవంబర్ 15న అరవిందో ఫార్మా నుంచి 5 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతోటి బీజేపీకి ఇచ్చారని, వాళ్ళు వెంటనే ఎన్కాష్ చేసుకున్నారని, ఆ తర్వాత 2 నెలలకు ఆయన ఒక్కడికి మాత్రమే ఒక టెంపరీ బెయిల్ వచ్చింది. ఆ తర్వాత అది మెడికల్ బెయిల్గా కంటిన్యూ అయింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ జూన్లో ఆయనకి అప్రూవర్గా మారటానికి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఆ తర్వాత 5 నెలలకు అరవిందో ఫార్మా మరొక 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొని భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. అది ఆ పార్టీ ఎన్కాష్ చేసుకుంది. ఇంతవరకు నేను చెప్పాను, ఇది అబద్ధం కాదు కానీ అర్ధ సత్యం. ఎందుకంటే అదే రోజు అదే శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉన్న మరొక సంస్థ ఏపీఎల్ హెల్త్ కేర్ అనే సంస్థ నుంచి మరొక 10 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఇది కూడా సరిగ్గా నవంబర్ 8, 2023 రోజు జరిగింది. అయితే కథ అంతటితో కూడా అయిపోలేదు. అదే రోజు శరత్ చంద్రారెడ్డి కూడా డైరెక్టర్గా ఉన్న మరొక కంపెనీ యూజియా ఫార్మా స్పెషాలిటీస్ అనే కంపెనీ కూడా మరొక 15 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొని భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ దాన్ని ఎన్కాష్ చేసుకుంది. అంటే మొత్తం శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీల నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది 55 కోట్లు. మొత్తం స్కామ్ విలువ ఎంత? 100 కోట్లు. ఈ 100 కోట్లలో ఒక్క మనిషి బెయిల్ కోసం భారతీయ జనతా పార్టీ తీసుకున్న ముడుపులు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో 55 కోట్లు. అయితే ఇంకా మిగిలిన అక్యూజ్డ్ సంగతి ఏంటి? మిగిలిన అక్యూజ్డ్ విషయంలో కూడా అనేక ఇటువంటి అవకతవకలు జరిగాయి. అవన్నీ ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడే బయటపెట్టలేను. బట్ ఈ తవ్వకాల సందర్భంగా నా దృష్టికి వచ్చిన ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్తాను. మొత్తం ఈ కేసును డీల్ చేస్తుంది ఈడీ అని తెలుసు కదా మీకు. ఈడీ ఎవరి కోసం, ఎందుకు, ఎవరి మీదకి వెళ్తుందో కూడా మనం ఇప్పటికి అనేక సార్లు మాట్లాడుకున్నాం. అవినీతి మీద కొరడా జులిపిస్తామని వచ్చిన పార్టీయే ఇంత అవినీతి చేస్తూ ఉంటే ఈ అవినీతిని నిరోధించాల్సిన సంస్థలో ఎంత అవినీతి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక మచ్చుకు ఒక విషయం చెప్తాను. ఈడీ తాను జరుపుతున్న దాడుల్లో ఒక మనిషిని రక్షించడం కోసం అమందాల్ అనే ఒక వ్యాపారవేత్త ఢిల్లీలో ఆయన ఒక్కళ్ళ నుంచి 5 కోట్ల రూపాయలు బ్రైబ్ అంటే లంచం తీసుకుంటూ పట్టుబడితే వాళ్ళని సిబిఐ అరెస్ట్ చేసింది. అఫ్కోర్స్ సిబిఐలో కూడా ఇంతే స్థాయిలో అవినీతి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసే వాళ్ళు ఎవరనేది ఇంకా మనకు తెలీదు. సో ఒక్క కేసుల్లో మాత్రం ఈడీ బ్రైబ్ తీసుకుంటూ దొరికిపోయింది. మనకు తెలిసిందే కదా, ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళు అన్ని కేసుల్లోనూ దొరికిపోరు. సాధారణంగా ఎన్నో కేసుల్లో అవినీతి చేసిన తర్వాత మనం ఇంకెవరూ పట్టుకోరనే ధైర్యం వచ్చి నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే వాళ్ళు దొరికిపోతారు. అంటే అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించాలి అంటే వాళ్ళు అప్పటికే ఎంతో అవినీతి చేసి ఉండాలి. ప్రతి అవినీతి కేసులోనూ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు దొరికే సంపద, వాళ్ళ లాకర్లో దొరికే సంపద. సో ఈ కేసులో ఇప్పటికి మనకు తెలిసిందైతే ఇవి రెండే. అంటే 100 కోట్ల స్కామ్లో ఒక మనిషికి బెయిల్ కోసం 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ముడుపులందాయని, ఒక మనిషి అరెస్ట్ విషయంలో 5 కోట్ల లంచం తీసుకుంటూ దొరికిపోయారని. ఇంకా తెలియాల్సిన కథలు ఎన్నున్నాయో కూడా మనకు తెలియదు. కార్పొరేట్ లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు. రిటర్న్ ఎవిడెన్స్ దొరకకుండా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వేల కొద్ది పేపర్లను క్రియేట్ చేస్తారు. సో దట్ ఈ ఎవిడెన్స్ ఎక్కడొక్కడ బరి అయిపోతుంది. అంటే ముఖ్యమైన ఎవిడెన్స్ అందరి దృష్టికి రాకుండా ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్స్ విషయమే తీసుకోండి, వందల కొద్ది పేజీల సమాచారాన్ని అంతటినీ క్రోడీకరించడం, వాటిని మ్యాచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మనలాంటి చిన్న ఛానల్స్కి సాధ్యం కూడా కాదు. అందుకోసమే స్క్రోల్ న్యూస్ లాంటి, న్యూస్ మినిట్ లాంటి వాళ్ళు ప్రాజెక్ట్ ఎలక్టోరల్ బాండ్ అని పెట్టుకుని దాని మీదనే డజన్ల కొద్ది డేటా జర్నలిస్టులు పనిచేస్తుంటే కూడా వాళ్ళు కూడా ఇప్పటికీ అన్ని విషయాలు వెలికి తీయలేకపోయారు. ఒకవైపు ఎన్నో రిసోర్సెస్ ఉన్న గోధీ మీడియా పూర్తిగా దీన్ని ఇగ్నోర్ చేసి అసలు ఎలక్టోరల్ బాండ్స్ విషయమే కాదన్నట్టుగా ప్రవర్తిస్తుంటే భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన స్కామ్స్లో అత్యంత అవినీతికరమైన ఈ స్కామ్లో ఉన్న విషయాలను బయట పెట్టడానికి కేవలం ఇండిపెండెంట్ మీడియా మాత్రమే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికించగలిగేది కేవలం ఇండిపెండెంట్ మీడియానే. ఛానల్లో మెంబర్స్గా చేరి ఛానల్ కొనసాగటానికి సహాయపడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.